సినిమా మేకింగ్ అంటే కామెడీయా లేకపోతే సినిమా మేకింగ్ అంటే ఈజీ అనుకుంటున్నారేమో తెలియదు కానీ రోటీ కపడా రొమాన్స్ మూవీ డైరెక్టర్ ఒక ఛాలెంజ్ చేశారు మూవీ రిలీజ్ అప్పుడు. ఈ సినిమా కానీ బాగాలేకపోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. సార్ మీరు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటున్నారో కొంచెం ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి చెప్తే బాగుంటుంది. సో అంత చెత్త సినిమా మీరు తీసింది, మీరు ఏదో కళాఖండం తీసి అని ఫీల్ అయిపోయి ఉంటారేమో కానీ నాకైతే నచ్చలేదు సినిమా. స్టోరీ ప్లాట్కి వస్తే నలుగురు ఫ్రెండ్స్కి నలుగురు అమ్మాయిలు వాళ్ళ లైఫ్లో పరిచయం అయ్యి అది లవ్గా మారి తర్వాతే వాళ్ళ లైఫ్ ఎట్లా టర్న్ అయింది అనేది సెకండ్ హాఫ్ పాయింట్ అంతా ఉంటుంది. సినిమా అంతా వన్ వేగా వెళ్ళిపోయింది. అంటే బాయ్స్ వర్షన్ చూపించుకుంటే సినిమాలోకి వెళ్ళిపోయారు. క్లైమాక్స్లో 5 minutes ముందు అమ్మాయిల వర్షన్ చూపిస్తారన్నమాట, వాళ్ళు ఏమనుకున్నారని. ఇంత రొటీన్ టెంప్లెట్ ఎప్పుడో 15 years కింద రావాల్సిన మూవీ నాకు అనిపించింది సినిమా చూసినప్పుడు. 2024 ఇలాంటి మూవీస్ ఎవడరా చూసేది అనుకున్నాను. స్టార్టింగ్ అయితే ఈ నగరానికి ఏమైందనే టెంప్లెట్లో స్టార్ట్ అయింది, కానీ తీసుకెళ్ళి ఎటో తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్. సంబంధం లేకుండా సీన్స్, కామెడీ, పనికిరాని సాంగ్స్ ఎందుకు వస్తాయో ఎందుకు వెళ్ళిపోతే అర్థం కాదు మనకి. ఒక 2.5 గంటలు టైం వేస్ట్ చేయడానికి సినిమా చూడాలంటే ఇట్లాంటి సినిమాలు చూసుకోవచ్చు. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది రోటీ కపడా రొమాన్స్ కాదు, రోటీ కపడా రాడ్ అని పెట్టాల్సింది. ఆడియన్స్కి 2.5 గంటలు టార్చర్ చూపించడం ఎట్లా అని ఇట్లాంటి సినిమాలు తీస్తున్నారేమో ఈ మధ్య మూవీ మేకర్స్. నాకు అర్థం కావట్లేదు. ఒక్కడికి యాక్టింగ్ సక్క రాదు, ఒక్కడికి సాంగ్స్ సక్క సెట్ కావు, ఆ కెమెరా అర్థం కాదు. సో సినిమా అయితే వరస్ట్ మూవీ, నాకైతే నచ్చలేదు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు, అడల్ట్ సీన్స్ ఉంటాయి, సో ఇగ్నోర్ చేస్తే బెటర్. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.